ఎస్, సరిపోదా శనివారం మూవీ రివ్యూ. మొత్తం పోతారు. ఏంట్రా బీని పెట్టో స్టైల్ స్టేట్మెంట్ అది ఇదే మీరు అనుకుంటారు. కాదు, పదే పదే దూకోవడానికి టైం లేక, ఓపిక లేక ఇంక రివ్యూ చేస్తున్నాం అన్నమాట. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఆ రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేశారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై కజిన్ వినోద్ ఆల్సో. అండ్ ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సరిపోదా శనివారం మూవీ ఎలా ఉందిరా అంటే బాగానే ఉంది. ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి. ఫ్లాస్ పాయింట్స్ వల్ల మూవీ కొంచెం డ్రాబ్యాక్ ఏమో అనిపించింది. మాట్లాడుకుందాం, అన్ని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎస్, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా కొంచెం నిద్రల గట్ట మానుకొని వీడియోలు రివ్యూలు అన్ని పెడుతున్నాను అనమాట. సో ఇంకా ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. సో మీరు ఇలా ఫాస్ట్ గా సబ్స్క్రిప్షన్ పెంచితే, ఆ రౌండ్ ఫిగర్ కొంచెం వేస్తే నేను కూడా ఇలా ఫాస్ట్ గా వీడియోస్ వేస్తుంటాను అనమాట. బేసికలీ మీరు సినిమా ట్రైలర్ చూసినట్టయితే సినిమా కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి ట్రైలర్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అది మీకు అందరికి తెలిసిన విషయమే. ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేసినట్టు కొంచెం కోపం ఎక్కువ, వాళ్ళ అమ్మ దగ్గర మాట తీసుకుంటాడు. ఆ మాట ప్రకారం శనివారం తన కోపాన్ని చూపిస్తాడు. ఈ మధ్యలో సోకులపాలెం అనే ఒక ఊరు, ఆ ఊరికి సీఐతో ఒక పెద్ద ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి మనోడు ఆ సమస్యని మనోడు వైపు ఎలా తిప్పుకుంటాడు. సో విలన్కి మనోడికి ఫేస్ ఆఫ్ ఎలా అవుద్ది, ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఆ ఊరిని ఎలా కాపాడతాడు అనేది కాన్సెప్ట్. ఆ టైంలోనే ఆ ఎలివేషన్స్ బీజియం కానీ, లేదంటే ఎమోషన్ సీన్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగుందండి. సో మ్యూజిక్ అయితే మాత్రం చాలా ప్లస్ పాయింట్ మూవీకి. అండ్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి మూవీలో, చాలా బాగున్నాయి. నాని గారి బాడీ లాంగ్వేజ్ కి, ఆ ఫైట్స్ కంపోజిషన్ కి అయితే మాత్రం చాలా బాగా సింక్ అయింది. చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే. అండ్ ఇంకా సాయి కుమార్ గారు, హీరోయిన్ ప్రియాంక గారు వాళ్ళ రోల్స్ అయితే మాత్రం చాలా జస్టిస్ చేశారని చెప్పాలి. అండ్ ఇంకా ఎస్జే సూర్య గారు అండి, ఆయన అయితే మాత్రం యాక్టింగ్ చంపేశారనమాట. పీక్స్ లెవెల్లో ఉంది. ఆయన సీన్ లో ఎంటర్ అయ్యే ప్రతిసారి ఆ నెగిటివ్ క్యారెక్టర్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫేస్ ఆఫ్ అయ్యే మూమెంట్స్ కానీ, ఆ సీక్వెన్స్ కానీ, లేదంటే వాళ్ళ బ్రదర్ తో కన్వర్సేషన్ కానీ, కామిక్ వే, సో అది కూడా సెట్ అయింది. సో ఆయన రోల్ అయితే మాత్రం ఆయన చాలా బాగా చేశారండి. ఇంకా నాని గారి విషయానికి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు. ఆయనకి ఏ రోల్ ఇచ్చినా సరే హీఈస్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అనమాట. సో ఏ రోల్ ఇచ్చినా సరే ఆయన చాలా న్యాచురల్ గా చేస్తారు. అది మనందరికి తెలిసిన విషయమే. అండ్ మూవీలోని హీరోకి హీరోయిన్ కి అన్నెసెసరీ సీన్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. సో నాకు అది కొంచెం బాగా నచ్చింది. ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ కలిసినప్పుడు కొంచెం ఒక డూయట్ పడాలి, లేదంటే ఒక రొమాన్స్ జరగాలి, అన్నెసెసరీ కామెడీ జరగాలి, ఇట్లా కాకుండా సో వాళ్ళకి ఎంత లెంత్ ఇవ్వాలో అంతే ఇచ్చారనమాట. సో ఆ ట్రాక్ కి నాకైతే కొంచెం బాగా నచ్చింది. అండ్ కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. నాకైతే కొన్ని ఫైట్ సీన్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. అండ్ దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా యాడ్ ఆన్ పాయింట్, చాలా బాగా సెట్ అయింది మూవీకి. మరి ఇలా చెప్తున్నాం, మరి ఫ్లాస్ పాయింట్స్ ఏంట్రా అంటే ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఏమైందిరా? ఇప్పుడు బేసికలీ ఫ్లాస్ పాయింట్ విషయానికి వస్తే, ఇప్పుడు సోకులపాలెం అనే ఒక ఊరు. మన ఎస్జే సూర్య గారికి కోపం వచ్చే ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుల్ గా చెత్త కొడతారు అనమాట. సో కొట్టడం, జైల్లో వేయడం, ఇట్లా చాలా చేస్తూ ఉంటారు. అంటే మీరు ట్రైలర్ లో చూసుకుంటే ఇదంతా ఎస్టాబ్లిష్ చేసినట్టు. సో ఇట్లా జరుగుతుంటది. సో నా పాయింట్ ఏమనిపించింది అంటే, అక్కడ బేసికల్లీ మన జనరేషన్ లో, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో తప్పు లేకుండా ఇష్టసరంగా వెళ్ళి కొడతాను, ఏమైనా చేస్తానంటే ఒప్పుకోరండి జనాలు. మిట్టుతో కొడతారు. అయితే కొంచెం సినిమాటిక్ బట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నారు ఏమో అనిపించింది. సో ఈయన ఇష్టసరంగా వెళ్తుంటాడు, ఇష్టసరంగా కొడుతూ ఉంటాడు, సెల్లో వేస్తుంటాడు, ఎవరు అడగరు. సో గవర్నమెంట్ కూడా అసలు ఆయన క్వశ్చన్ చేయదు, ఏమీ చేయదు. సో నాకు ఈ పార్ట్ అయితే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హీరోయిన్ కలుస్తారు, ఇష్టపడతారు, ఓకే. ఆ తర్వాత సడన్ గా అంటే లైక్ ఒక 2-3 సీన్స్ కూడా ఉండవు. ఒక కట్టుకున్న ఫోన్స్ అంటే నెంబర్స్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కూడా చూపించారు అనమాట. డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడేసుకుంటారు, ఇంకా యాజ్ యూజువల్ గా జరిగిపోతే. అంటే నాకు ఇది ఏమనిపించింది అంటే, ఈ పాయింట్ అయితే సినిమాటిక్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఏమనిపించింది అంటే, ఆల్ ఆఫ్ సడన్ ఎలా అంటే లైక్ ఒక కెమిస్ట్రీ కూడా బిల్డ్ అవ్వకుండా ఒక కట్టుపన్న ఇద్దరు ఓకే అయిపోయారు అనుకున్నట్టుగా ఉంటది. సో నాకైతే కొంచెం అబ్రప్ట్ కట్లా అనిపించింది అనమాట. అండ్ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే, సినిమా లెంత్ అండి. ఆల్మోస్ట్ 2 hours 47 minutes 48 minutes ఉంది. అంటే 2 hours 50 minutes అనుకోండి, 3 hours అనుకోండి. మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా లాగే, అంటే ఆల్మోస్ట్ చాలా సీన్స్ లో చాలా లాగే ఉంటది. కొంచెం లెంత్ అయితే మరి సాగదీశారనిపించింది. సో అదే కొంచెం మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయిపోయింది అనమాట. లెంత్ కొంచెం కట్ చేసి ఉంటే మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది అంటే, నాకైతే కొంచెం పర్లేదండి, బాగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ వల్ల కొంచెం చిరాకు వస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో వీకెండ్ ఖాళీగా ఉన్నాం, వెళ్ళొచ్చా అంటే వెళ్ళండి. బట్ మీకు 100% నచ్చుతుంది గ్యారెంటీ అయితే మాత్రం నేను చెప్పలేను. సో ఇది మన సరిపోదా శనివారం మూవీ రివ్యూ అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదో చేయండి. మీరు చేస్తున్నారు, ఇంకా ఎవరైనా చూస్తున్న వాళ్ళు చేసుకోకపోతే చెయ్యండి. మీరు చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఎక్కువ వస్తుంది. ఇంకా వెంటనే వీడియోలు పెట్టాలని రెస్పాన్సిబిలిటీ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్, చాలా బూస్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకే నిద్ర లేకపోయినా సరే, ఆఫీస్కి వెళ్ళి 4 గంటలు పడుకుని సరే రివ్యూలు పెడుతూ ఉంటా, షార్ట్లు పెడుతూ ఉంటా, ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూనే ఉంటాయి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమో చేసుకోండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.